ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఈ యోగాంధ్ర కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు భాగస్వాములవుతున్నారు. వివిధ జిల్లాల్లో జరిగిన యోగాంధ్ర కార్యక్రమాల వివరాలను ఇప్పుడు చూద్దాం. యోగా అనేది సుమారు 5,000 సంవత్సరాల క్రితమే ఋషులు, మహర్షులు అందించిన గొప్ప భారతీయ సంప్రదాయమని మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ్ సునీత పేర్కొన్నారు. ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద చెరువైన కంబం చెరువు కట్టపై ఈరోజు యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతిరోజు కనీసం 20 నిమిషాల పాటు యోగా చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు శాసనసభ్యుడు ముత్తుముల అశోక్ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యోగా సాధకులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న యోగా అందరి జీవితంలో ఒక భాగం కావాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి పి జగదాంబ అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏలూరు టీటీడీసీలో ఈరోజు ఉద్యోగులతో కలిసి యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉండవల్లి గృహాల వద్ద నిర్వహించిన కార్యక్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ, మున్సిపల్ కమిషనర్ ఆలిం భాషాతో పాటు పలువురు అధికారులు పాల్గొని యోగాసనాలు వేశారు. ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ పేర్కొన్నారు. మారేడుమిల్లిలో ఈరోజు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 21న రంపచోడవరంలో భారీగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యోగాను క్షేత్రస్థాయిలో అందరూ అనుసరించేలా వైద్యులు కృషి చేయాలని చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ కోరారు. చిత్తూరు పివికేఎన్ కళాశాల మైదానంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాన్ని శాసనసభ్యుడు గురజాల జగన్మోహన్తో కలిసి జాయింట్ కలెక్టర్ ప్రారంభించారు.